సెమిస్టర్ కి 1 నైట్ బ్యాటింగ్ అంటారు కానీ అదేంటో నైట్ అయితే నిద్ర వస్తుంది, మార్నింగ్ అయితే మెలకు రావట్లేదు. ఇంకా ఎగ్జామ్ టైం దగ్గర పడుతుందంటే బ్రెయిన్ ఏమో 5x స్పీడ్ లో పరిగిస్తుంది. ఇప్పుడు దాకా చదివిన అయితే ఎగ్జామ్ కి 10-15 మినిట్స్ ముందు చదివైతే ఇంకొక ఎత్తు నెక్స్ట్ లెవెల్ అనమాట పర్ఫార్మెన్స్ అయితే. అలా రిహార్సల్స్ చేసి గాల్లో బొమ్మలు గీసి ఎగ్జామ్ అయితే రాసి. ఈ రోజు మీకైతే బీటెక్ లో క్లాస్ రూమ్స్ ఎలా ఉంటాయని చూపిస్తాను. ఇదైతే ఈసీ థర్డ్ ఇయర్ వాళ్ళ రూమ్. ఈసీలో సిఎస్సీ వాళ్ళకి ఏం పని అనుకోవకండి, మనం ఎక్కడ తిరిగితే అది మందే అనమాట ఆ రాజ్యం అంతా. ఇదైతే పెద్ద గ్రీన్ బోర్డు, దీని మీద చాక్ పీస్తే రాస్తాము, కావాలంటే మీ నుంచి ముగ్గురు తీసుకొచ్చి కూడా రాసుకోవచ్చు. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఈ పైన కనిపించేది అయితే ప్రొజెక్టర్ స్క్రీన్. ఇది కిందకి లాగి చూపిద్దామని చెప్పి చాలా ట్రై చేశాను, కానీ మన హైట్ ఇష్యూస్ వల్ల మనకైతే అది అందలేదు. అందుకే చైర్ సహాయం తీసుకుని అయితే లాగాను. అందుకే దీన్ని ఎందుకు యూజ్ చేస్తారు చెప్పలేదు కదా. ఏదైనా కొత్త మూవీస్ రిలీజ్ అయినప్పుడు మాకైతే ఈ ప్రొజెక్టర్ లో ప్రొజెక్ట్ చేసి అయితే చూపిస్తారు. అబద్ధం అనుకుంటారు, నిజంగానే. మీరు నమ్మడానికి ఇంకొక పెద్ద నిజం చెప్పమంటారా? మేమైతే దీంట్లో పుష్ప 2 మూవీ కూడా చూసేసాం. ఇంకా మీకోసం పోడియం దగ్గర ఒక క్లాస్ తీసుకుందాం అనుకున్నాను, కానీ ఏ టాపిక్ మీరు తీసుకోవాలి అనేది అర్థం కాలేదు. మన వీడియోస్ ఎంతకీ మీకు ఏం నచ్చింది అనేది కమెంట్ చేయండి. ఉంటా మరి వెళ్ళొస్తాను. అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయారు, చూసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. బాబాయ్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్.